గారు ఎవరు గెలుస్తారనిపిస్తుంది వినుకొండ? వినుకొండ జీవీఎస్ ఆంజనేయులు గారు. జీవీఎస్ ఆంజనేయులు గారు ఏమి అంత అంత బాగా చేశాడు ఆయన? అంత బాగా చేశాడంటే గతంలో అందరికీ మంచి పనులు చేశాడు. వినుకొండలో కూడా మంచి పనులు చేశాడు, గ్రామాల్లో మంచి పనులు చేశాడు. ఆయన వల్ల ఎవరికి ఇబ్బంది లేదు. ఈయన వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా? ఈయన వల్ల ఇబ్బంది ఉంది. మరి అలాంటప్పుడు ఎవరి వల్ల ఇబ్బంది లేనప్పుడు జీవి ఆంజనేయుల్ని ఎందుకు నమ్మాలి? ఈయన కూడా నమ్మొచ్చు కదా. ఈయన పనులు చేసిన కొన్ని పనులు ఉన్నాయి కదా, మంచి పనులు చేసి ఏం చేయలేదు కదా. జనాలకు కూడా కొంతమందికి ఆరోగ్యశ్రీలు వీటిని కూడా క్యాన్సిల్ చేశారు. అట్లానే కొన్ని ఆక్రమణలు చేసిన ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో పెట్టిన క్యాన్సిల్ ఈయన చేశాడు. ఏం చేయించారు? ఇక్కడ ఉన్న విలేజ్లో ఉన్న గ్రూప్ వాళ్ళు ఆయన చెప్పగానే ఆపేస్తారు. ఇంకా ఓహో అట్లా కూడా జరిగింది సార్. రియల్ మాదే అనుకో. ఉదాహరణ చెబుతున్నా. ఏమైంది? మా అబ్బాయిది మా మనవాడిది ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చి పెట్టాము. అక్కడ పెట్టగానే క్యాన్సిల్ చేయలేదు, అది పెట్టొద్దు అని చెప్పేసి ఆపేపించారు. ఆయన కూడా అంటే మీరంటే ఎందుకు వ్యతిరేకత అంటే గతంలో మేము తీసేసిన అతనికే మేము ఆల్రెడీ వాళ్ళ అమ్మగారికి కూడా క్యాన్సర్కి 2 లక్షలు వస్తే మేము ఎవరు ఆపలేదు, కానీ ఆయన ఆపాడు. అట్లా పార్టీల పరంగా ఆపుకున్నారా? పార్టీల పరంగా ఆపుతున్నారు, మామూలుగా ఇది చేస్తారు. వ్యక్తిగతంగా ఆయన అభివృద్ధి పరంగా చూస్తే ఎవరు చేశారు అనుకోవాలి? అభివృద్ధి పరంగా ఈయన మటుకు ఏం చేశాడు సార్? ఈయన బల్లబ్రహ్మనాయుడు కూడా ఏం చేయలేదు. జీవి ఏం చేశాడు? మరి జీవి ఏం చేశాడంటే జీవి చేసినవి ఆయన చేసినవి ఉండయి. ఇప్పుడు ఘాట్ రోడ్ తెచ్చింది ఆయనదేగా. అవునా? మరి ఆయన చేశారని చెప్పుకుంటున్నాడు. నేను చెప్పుకుంటే ఉపయోగం ఏముంది సార్? ఆల్రెడీ 6 కోట్లు శాంక్షన్ అయింది. 3 కోట్ల దాకా మన వినుకొండ వాళ్ళు అయితేమి, విలేజ్ వాళ్ళు అయితేమి, మండలం వాళ్ళు అయితేమి వసూలు చేసి ఇచ్చారు. అక్కడ వినుకొండకు నీళ్ళు ఇచ్చింది ఎవరు? నీళ్ళు ఇచ్చింది ఆంజనేయులు గారు కూడా ఇచ్చారు. ఆంజనేయులు గారు ఇచ్చారు. ఈయన పరిపూర్ణంగా ఇచ్చాడంట కదా. ఈయన పరిపూర్ణంగా అక్కడ చుట్టుపక్కల పొలాలన్నీ ఆక్రమించి నేను చేశానని చెప్పి నీళ్ళు ఇప్పుడు మన రీసెంట్గా నీళ్ళు తెప్పించామని చెప్పి కాలువ నీళ్ళు అట్లా తెప్పించారు. అంతేగాని ఎవరు పొలాలు ఆక్రమించాడు? ఎవరైతే రైతులే అండి. మరి రైతులు పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలి, కేసులు పెడతారు. ఇప్పుడు నేనే వెళ్ళి అనుకున్నాను ఉదాహరణగా, సైడ్ మాది ఉంది అక్కడ, కేసులు పెట్టేస్తాను. ఎవరు మీ మీద పెడతారా? నా మీద కాదు సార్, రైతుల మీద కూడా పెడుతున్నారు ఇప్పుడు కేసులు. మా మీద అంటే మా మీద కాదు. ఏంటి రైతుల భూమి తీసుకొని రైతుల మీద కేసు పెడుతున్నారు. నిజమా? ఇవన్నీ వాస్తవం. మరి ఎందుకు వెలుగులోకి రాలేదు? ఇవన్నీ వెలుగులోకి సామాన్య మానవుడు పోయి మాట్లాడడానికి హక్కు లేదండి అక్కడ. వాస్తవంగా అయితే స్టేషన్లో కనీసం చెప్పుకోవడానికి కూడా, మనం పోలీస్ స్టేషన్లో చెప్పుకోవడానికి కూడా దాఖలు లేదు. నువ్వు చెప్పుకున్నావంటే నేను నా వంతున పక్క చేసే పాటు ఇంట్లో నువ్వు చెప్పే స్టేషన్లో అది అని చెప్పి గందరగోళం. మరి ఇప్పుడు మీరు ఇక్కడ షాప్ పెట్టుకొని ఉన్నారు, మీకు భయం అనిపించలేదా? మరి అలాంటి పరిస్థితి ఉంటే మీరు ఇప్పుడు ఇంత ధైర్యంగా చెప్తున్నారు కదా. అవును. మీకు భయం అనిపించలేదా? నాకేం భయం అనిపించట్లేదు. అవునా? మేము ధైర్యంగా ఉన్నాము. అంటే వాళ్ళ పీరియడ్ అయిపోయింది. పీరియడ్ కాకపోతే ఇది పక్కన వస్తామంటున్నారు. సరే వస్తామని చెప్పుకోవడంలో తప్పేం లేదు. ఎవరైనా పార్టీ పరంగా ఎవరైనా చెప్పుకుంటారు. పక్కాగా రారండి. అంతేనా? గవర్నమెంటే ఆల్రెడీ రాదు, అంత మటుకు వాస్తవం. ఒక సిమెంట్ రోడ్డు కాడి నుంచి ఇంకోటి ఏదైనా సరే వీళ్ళు ఒక రోడ్డు వేసింది లేదు. అలా బటన్ నొక్కనాలు తప్పితే ఏం చేసింది ఏం లేదు. అయితే ఒక్క పని చేసామని చెప్పమని వాళ్ళ పని చేసింది ఎక్కడ? బటన్ నొక్కటం మంచి పనే కదా. ఏం మంచి పని? తాగుబోతోళ్ళకి సారాయి డబ్బులు ఇవ్వటం తప్పితే ఏమీ లేదు. ఆడ ఏముంది? ఏం అభివృద్ధి? ఇప్పుడు ఒక రోడ్లు లేదు, ఒక కాలువలు లేదు, ఏమీ లేదు. ఊళ్ళో గ్రామాలు ఒక ఎవడికన్నా పేదవాడికి ఒక ఇల్లు ఇచ్చింది లేదు. ఏదన్నా సమస్య అంటే ఎవరు ముందుంటారు? ఆంజనేయుల, బ్రహ్మనాయుడ? ఆంజనేయులు గారే ఉంటాడు మాకు, సన్నగారు వాళ్ళకి. అసలు వీళ్ళు సన్నగారు వాళ్ళ దగ్గరకు రానిచ్చారు కదండి. అదేంటండి ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, మైకుల్లో చెప్పటమే. అంతేనా? మైకులు 5 ఏళ్లలో ఏ ఎస్సీలు బీసీలు పోయి ఆయన కాడ మాట్లాడినారో చెప్పమానండి. ఒక గ్రామంలో నాయకుడు తప్పితే వీడియోలను ఎవరు రానిచ్చాడో చెప్ప. అదేంటి మాకు అనిల్ కుమార్ యాదవ్ వచ్చాడు, బీసీ వచ్చాడు, పులి వచ్చిందని చెప్పుకోవాలి. ఎలక్షన్లో చెప్పుకోవటానికే. ఎలక్షన్ సామాన్య మానవుడు గ్రామాల నుంచి నా బోటోడు ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ అతను దగ్గరకు జారనిచ్చుండే వాడు. బ్రహ్మనాయుడు దగ్గర, సారీ జీవి ఆంజనేయుల దగ్గరికి మేము స్వతంత్రంగా ఇంట్లో పోయినట్టు పోతాం. మేము స్వతంత్రంగా పోతాం. ఇంటికి వెళ్తారు? ఇంటికే. దాంట్లో అనుమానం. ఎవరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరు ఆపరా? గ్రామంలో నాయకులు లేకుండా వీడియోలను ఎవరు రానిచ్చాడో చెప్పమన్నాడు. ఈయన దగ్గరికి ఎవరైనా ఎవరైనా మొత్తం తెలియని కూడా పోయాడు. నిజమేనా లేకపోతే పార్టీ మీద? ఇది ప్రమాణంగా చెబుతున్నా సార్, ఇది అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఆంజనేయులు గారి ఇంటికి ఎవడైనా పోతాడు.
అంతే. ఈ పోతాడు సరే, పనులు చేసి పెడతాడా? చేతనైన వాడికి చేస్తాడు, సహాయం చేయకుండా మట్టుకు వదిలిపెట్టాడు. మీరేమన్నా వెళ్ళారా ఏదైనా? నేను ఎప్పుడు వెళ్తుంటా ఆయనకి. ఓకే. దాంట్లో నాకు సాయం చేశాడు. ఏదో ఒక ఇల్లు కానీ ఇంకోటి కానీ అన్నీ చేశాడు. కానీ ఈసారి గెలుస్తాడని అనిపిస్తుంది. గ్యారెంటీగా అనుమానం లేదు అందులో. ఇనుకొండ మటుకు పక్కాగా ఇంకా దాంట్లో అనుమానించాల్సిన అవసరం లేదు. ఎవరు? ఆంజనేయులు గారా? ఇందాక నేను వచ్చినప్పుడు మీరు మాట్లాడినాను అన్నారు, ఎందుకు? మీరంతా ఆ పార్టీ వాళ్ళని అడుగుతుంటే అందుకని మేము మాట్లాడినాను. నేను అందరినీ అడుగుతున్నా. మీరు ఎక్కువ వాళ్ళని అడిగేది. మీకు ఈ పార్టీకి అర్థమై ఉండాలా, నేను అందరినీ అడుగుతున్నాను అనే విషయం మీకు అర్థమై ఉండాలి. మనకెందుకు దాని గురించి వాళ్ళు చెప్పుకుంటారు. అలా కాదు, మీరు 50,000 మెజారిటీ అని మెజారిటీతో సహా చెప్పారు జీవి ఆంజనేయులు గెలుస్తాడని. ఏంటి అంత నమ్మకం? నమ్మకం ఉంది అతని మీద. ఏంటి సార్ అంత నమ్మకం? ప్రతి వాడికి సాయం చేస్తాడు. ఈయన కూడా అసలు జిల్లాలో లేడు తటోడు. ఇట్లాంటి మనిషి జిల్లాలో లేడు. 10 రూపాయలు ఇవ్వాలన్నా పెట్టాలన్నా చేయాలన్నా అన్నింటికి మంచోడు. మరి అలాంటి మంచోడు జిల్లాలోనే లేని మనిషి బ్రహ్మనాయుడు నన్ను చంపడానికి ప్రయత్నించాడని కేసులు పెట్టాడు ఆయన. అవన్నీ ఒట్టి కవిత్వం, అవన్నీ కల్పన. బ్రహ్మనాయుడు డ్రైవర్ని కొట్టారంట. కల్పన. బెమ్మనాయుడే చెప్పు తీసుకొని కొట్టిండు జనాన్ని. చెప్పు తీసుకొని కొట్టిండు బెమ్మనాయుడు. ఎప్పుడు అది జరిగింది శాలేపురంలో. శాలేపురంలోనా? బెమ్మనాయుడు ఒక మన ఎమ్మెల్యే 10 మందికి సహాయంగా మాట్లాడేవాడు ఎమ్మెల్యే, కానీ 10 మందిని బూతు మాట తిట్టేవాడు. శ్రీకృష్ణదేవరాయని తొడలు కొడతాడు. టీవీలో సెల్లు పెట్టిండు బెమ్మనాయుడు. వాడి స్థాయి అంతా, ఈ స్థాయి అంతా. మనం ఎందుకులే కానీ మరి సార్ జీవి గెలుస్తాడు అంటారు అయితే? జీవి గ్యారెంటీ తిరుగులేదు. పైన స్టేట్లో ఎట్లా అనిపిస్తుంది? స్టేట్లో చంద్రబాబు ముఖ్యమంత్రి. అంతేనా? జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు ఇచ్చి ఒక్క రూపాయి పని కూడా అభివృద్ధి లేదు. రాష్ట్రం నాశనం వచ్చింది. 2,70,000 కోట్ల రూపాయలు నాశనం చేసిండు. తిని ఎక్కడో అక్కడ కబ్జాలు చేసి ₹1 లంచం తీసుకోకుండా అన్ని ఎవరు ₹1 లంచం ఎవరు? జగన్. రూపాయి నీకు తెలుసా? రూపాయి కూడా లంచం నీకు తెలుసా? నీకేమైనా తెలుసా? ఊర్లో పరిస్థితులు నీకేమైనా తెలుసా? రూపాయలు లంచం తీసుకోలేదు కనుక ఆడ అద్దాల మేడ ఉంటే ఆ అద్దాల మేడ కావాలి దెంగి కూడా వాడు మంచివాడు చెప్పింది. ఈసారి గెలవడైతే గెలవడు పోవట్లేదు. రైట్ బాబాయ్.